అందరికీ నమస్తే. కాంగ్రెస్ వాళ్ళ వ్యవహారం అంతా ఓటు ఢిల్లీ అయిపోయింది. మొత్తం ఢిల్లీ. రేవంత్ రెడ్డి గారు సోమవారం నాడు పోయారు. సోమవారం నాడు ఆయన 1:30కు దిగిండు ఢిల్లీలో. అంటే ఇక్కడ 11 ఇంటికా నుంచి 10:30కి పోయిండు. తర్వాత 11:30 ఫ్లైటు. ఆడ దిగే వరకు 1:30కి దిగిండు. దిగి పోయిండు. ఆయనకు కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ ఉన్నది సాయంత్రం 6:30. ఎప్పుడో 1:30కి దిగిండు ఢిల్లీలో. అపాయింట్మెంట్ 6:30. సీఎం అనుకుంటున్నారా లేకపోతే బండ్రోత్ అనుకుంటున్నారా అర్థం కాలేదు. సీఎం టైం ఎంత వాల్యుబుల్. నిమిషం ఆయనేమో 24 అవర్స్ కష్టపడుతున్నా అని చెప్తుంటే ఆయన అపాయింట్మెంట్ మరి 6:30కి అపాయింట్మెంట్ ఉంటే ఆయన అంత ఎర్లీగా ఎందుకు పోయిండో కూడా తెలియదు. ఇక మీకు అన్నీ చూస్తున్నారు కదా. ఓ పక్క నేను చెప్పిన వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వలేదని ఒక తిప్పలు. తర్వాత వాళ్ళకు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళకి శాఖలు అనేది ఇమీడియట్గా గవర్నమెంట్ కొత్తగా ఏం రాలే కదా. 1.5 year అయింది. మస్తు శాఖలు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వడం అనేది ఒక సెకండ్ పని. కానీ నేను చెప్పిన వాళ్ళు కాదు వీళ్ళని చెప్పి నేను హైకమాండ్ ఇస్తుందని చెప్పేసి ఢిల్లీ పోయాడు. ఢిల్లీ పోయింది ఎందుకోసం అంటే నాకు 3 శాఖలు ఇంపార్టెంట్ శాఖలు, విద్యాశాఖ, తర్వాత మున్సిపల్ శాఖ, మూడోది హోమ్ మినిస్టర్. ఈ 3 నాకు ఉండాలి, మిగతా మీరు ఏమైనా తీసుకోండి అని చెప్పేసి అడగనికి పోయాడు. అవి కూడా తీసేస్తారని సమాచారం వచ్చింది. అంతలోనే ఒకరోజు అయిపోయింది. మరుసటి రోజు 11:30-12 గంటలకు మల్లికార్జున ఖర్గేని కలిశారు. తర్వాత ఉత్తమ్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళిపోయాడు ఉన్నట్టుండి మంత్రి. అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది? ఇంత హుటాహుటిన మంత్రి ఎందుకు పోయాడు? రేవంత్ రెడ్డి గారు 2 రోజులుగా ఆడ ఇద్దరిని కలవనీకే 2 daysకి అక్కడ ఎందుకున్నాడు? అసలు ఏం జరుగుతుంది చూద్దాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కాంగ్రెస్ రాజకీయాలు మొత్తం కూడా ఢిల్లీలో ఉంటాయని అందరికీ తెలుసు. కానీ మరి ఇంత ఓవర్గా అసలు మొత్తం రేవంత్ రెడ్డి చేతిలో నుంచి పార్టీని గుంజుకున్నారు, ప్రభుత్వాన్ని గుంజుకున్నారు. ఇదైతే చాలా క్లియర్గా కనబడుతుంది. పార్టీని గుంజుకోవడం అంటే ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చారు, పీసీసీ ప్రెసిడెంట్ అయినారు. నిజానికి మహేష్ కుమార్ గౌడ్ కూడా రేవంత్ రెడ్డి గారు సూచించిన అభ్యర్థి కాదు. ఆయన వేరే వాళ్ళని ప్రెసిడెంట్ ఇప్పిద్దామని ప్రయత్నం చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఈ బ్యాచ్ అంతా కలిసి మహేష్ కుమార్ గౌడ్కి ఇప్పించారు. పాత కాంగ్రెస్ మావోడని ఇప్పించినాక ఆమె ఒక పెద్దమ్మ ఉండే రాష్ట్రవారి ఇన్ఛార్జ్. ఆమె వీళ్ళు ఏం చెప్తే రేవంత్ రెడ్డి ఏం చెప్తే ఆమె వినేది. యాక్చువల్గా ఆమె హైకమాండ్ దూత ఇక్కడ. ఆమె చెప్తే వీళ్ళు వినేది కాదు. వీళ్ళు ఏం చెప్తే ఆమె అది వినేది. అదంతా ఢిల్లీకి రిపోర్ట్ పోయిన తర్వాత ఆమెను పక్కకు తప్పించేసి మీనాక్షి నటరాజన్కి ఇచ్చారు. ఈమె కురకరానికి కొయ్య తయారైంది. ఈమె మొత్తం పార్టీని మొత్తం హ్యాండిల్ చేసి పడేసింది. మొత్తం అసలు ఎమ్మెల్యేలు, మినిస్టర్సు, అసలు నిన్న వచ్చిన ఈ లిస్ట్ వచ్చింది కదా, వైస్ ప్రెసిడెంట్స్ అని, వర్కింగ్ ప్రెసిడెంట్స్ చేయలే, వైస్ ప్రెసిడెంట్స్, తర్వాత ప్రధాన కార్యదర్శులు, అవన్నీ కూడా రేవంత్ రెడ్డికి సంబంధం లేని. ఆ లిస్టు కూడా రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. యాక్చువల్గా రేవంత్ రెడ్డికి సంబంధం ఉంటే ఏముంటుందంటే దానిలో ఒక సగం మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారో ఉండరో తెలియని వాళ్ళు, గాంధీ భవన్ మెట్లెక్కని వాళ్ళంతా ఉంటారు దానిలో. కానీ ఈ లిస్టులు చూస్తే పాత కాంగ్రెస్లే ఉన్నారు. మ్యాక్సిమం 90% పాత కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. అంటే అది కూడా రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండా జరిగింది. ఈ పార్టీ పోయింది. పోనీ ప్రభుత్వం ఆయన దగ్గర ఉంది, ప్రభుత్వం అంతా ఆయన చేతిలో ఉందనుకుంటే క్యాబినెట్ ఆయన తెలియకుండా ఇచ్చారు. ఇన్ని రోజులు వెయిటింగ్ పెట్టి సడన్గా ఆయన ఊహించని రీతిలో ఆయన ఇచ్చిన లిస్టుని తీసేసి పక్కన పడేసి వాళ్ళే డిసైడ్ చేసుకొని మొత్తం హైకమాండ్, మల్లికార్జున ఖర్గే లాబింగ్ చేసుకున్న వాళ్ళు, లేకపోతే మీనాక్షి నటరాజన్తో మాట్లాడుకున్న వాళ్ళు వాళ్ళే వచ్చారు. 3. శ్రీధర్ బాబు వాళ్ళ వర్గం నుంచి లక్ష్మణ్ వచ్చాడు, అడ్డూరు లక్ష్మణ్. అట్లా 3 మినిస్టర్లు పోయినారు. లాస్ట్కి వాళ్ళకి ఏ శాఖలు ఇవ్వాలన్నా కూడా రేవంత్ రెడ్డి చేతులు లేకుండా పోయింది. అసలు రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉందంటే, హైకమాండ్ పరిస్థితి ఎట్లుందంటే, రేవంత్ రెడ్డి కన్నా ఎవరైనా మంచోళ్ళు దొరికితే, అంటే శక్తిమంతుడు దొరికితే, ప్రభుత్వాన్ని నడపగలిగే వ్యక్తి దొరికితే రేవంత్ రెడ్డిని తప్పిద్దాం అని డిసైడ్ అయిపోయింది హైకమాండ్. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. రేవంత్ రెడ్డిని తప్పిస్తే ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనే చర్చలు చాలా ఉన్నాయి. కానీ హైకమాండ్ అదే లెక్కేస్తుంది. ఏం జరుగుతుంది? పార్టీని మొత్తం డిస్కనెక్ట్ చేసినారు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి. ఆల్మోస్ట్ ప్రభుత్వాన్ని కూడా డిస్కనెక్ట్ చేసినారు. మొన్న అంతకుముందు 3 రోజుల పాటు ఢిల్లీలో ఉంటే హైకమాండ్ రాహుల్ గాంధీ కలవకపోవడంతోన రేవంత్ రెడ్డి బాగా వీక్ అయిపోయాడు పొలిటికల్గా కాంగ్రెస్లో. అంతకుముందు ఉన్నట్లుగా రేవంత్ రెడ్డి పరిస్థితి లేదు కాంగ్రెస్లో. రేవంత్ రెడ్డి ఏం చెప్తే అదే నడిచే స్థితి నుంచి రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది నడవదు ఆ స్టేజ్కి వచ్చాడు. ఇప్పుడు ఈ క్యాబినెట్ది వచ్చింది. మొన్ననే ఆ మినిస్టర్లు ప్రమాణ స్వీకారం చేసిన రోజే
నాది టీడీపీ స్కూలు బీజేపీ స్కూలు టీడీపీ కాలేజు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అన్నాడు. అవి చాలా తీక్షణంగా పోయిన ఢిల్లీకి. ఇక్కడ నుంచి కంప్లైంట్ వెళ్ళిపోయినాయి. అసలు ఏంది మొత్తం కంప్లైంట్స్ మొత్తం రేవంత్ రెడ్డి చుట్టే. అందాల పోటీల ఇష్యూ ఉందా, దానిలో వ్యక్తి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన ఎంబడి తిరిగే ఒక ఫహీమ్ అనే ఒక వ్యక్తి, ఆయన మీద కూడా కంప్లైంట్లు పోయినాయి ఢిల్లీకి. ఇక చూసిన ఒక వార్త, సోనియా గాంధీ జానారెడ్డికి ఎవరికో ఫోన్ చేసి అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, అందాల పోటీలు కూడా సగం నిర్వహించలేకపోయినరా, వేరే దేశాలకు వెళ్ళి అమ్మాయిలను పిలిపించి అసలు ఏం చేసినారా మీరు, ఇంకా ఆ వ్యక్తిని ఇంకా ఎంబడి తిప్పుకుంటున్నారా మీరు, ఎందుకు సస్పెండ్ చేయాలని అడిగినారు అని ఒక పేపర్లో వార్త, ఇంగ్లీష్ పేపర్లో చూసిన వార్త, తెలుగు పేపర్లో కూడా వచ్చింది. మరి ఇన్ని కాంప్లికేషన్స్ మధ్య రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు. ఇప్పుడు అసలు రేవంత్ రెడ్డి కొనసాగించడం హైకమాండ్కి ఇష్టం లేదు. జస్ట్ పరిస్థితుల కారణంగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నాడు, పరిస్థితుల ప్రభావం. కానీ ఇప్పటికే ప్రభుత్వం పార్టీ మొత్తం డిస్కనెక్ట్ అవుతుంది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి కూడా సిచ్యువేషన్ అర్థమవుతుంది. రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండా పనులు జరుగుతుంటే ఎట్లుంటుంది? ఇంకా నీ అవసరం వాళ్ళకి లేదని అర్థం. వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అవతలని రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సిన టైం కూడా వచ్చింది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచారు. ఒక ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండగా పీసీసీ కార్యవర్గం ఇస్తే రేవంత్ రెడ్డి నీడ లేకుండా ఇస్తే దాని అర్థం ఏంది? ఒక క్యాబినెట్ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత 2 రోజులు అయిపోయిన తర్వాత కూడా ఖాళీగా బొచ్చడి శాఖలు ఉన్నా కూడా కనీసం వాళ్ళకు మంత్రి పదవులు కూడా రేవంత్ రెడ్డి సొంతంగా ఇయ్యలేని పరిస్థితిని ఏమర్థం చేసుకోవాలి? రేవంత్ రెడ్డికి అర్థమైంటుంది కదా మొత్తం ఎపిసోడ్. ఇప్పుడు ఆయననే ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళీ ముఖ్యమైన మంత్రి ఉత్తమ్ కుమార్ ఎందుకు పిలిచినట్టు ఢిల్లీకి? అంటే ఉత్తమ్ కుమార్ ఒపీనియన్ కావాలా? ఇప్పుడు ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ గారు రిపోర్ట్ ఇచ్చారు ఏం జరుగుతుందో. మళ్ళీ ఉత్తమ్ కుమార్ గారిని ఢిల్లీ పిలిపించి ఇచ్చిండ్రు. అసలు ఏం జరుగుతుందో కాంగ్రెస్లో చాలా మోస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఓ పక్క నిన్న మనం చూస్తుర్రా, ఓల్డ్ కాంగ్రెస్ అంట, న్యూ కాంగ్రెస్ అంట. ఒరిజినల్ కాంగ్రెస్ గాంధీ భవన్కి వచ్చిర్రు. ఎవరు? కడియం శ్రీహరి వాళ్ళ కాన్స్టిట్యూన్సీ శేషగన్నపూర్కి వెళ్ళి వచ్చి మేము ఒరిజినల్ కాంగ్రెస్, ఇందిరమ్మ ఇండ్లు మొత్తం వాళ్ళ మనసులకే ఇచ్చుకుంటున్నాడు కడియం శ్రీహరి, అసలు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి ఏమి ఇస్తారని చెప్పేసి కంప్లైంట్ చేసిండ్రు. నిన్న జగిత్యాలో ఒక ఫ్లెక్సీ కనిపించింది. స్క్రీన్ మీద చూడండి ఫ్లెక్సీ కింద ఒరిజినల్ కాంగ్రెస్ అని రాసిండ్రు. ఒరిజినల్ కాంగ్రెస్ ఏమర్థం చేసుకోవాలి దీన్ని బట్టి? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరు, ఒరిజినల్ కాంగ్రెస్ వేరు అని అర్థం చేసుకోవాలా? ఏం జరుగుతుందో ఢిల్లీలో అసలు హైకమాండ్ మనసులో వేరే ఉన్నది. వాళ్ళు మనసులో పెట్టుకొని సిచ్యువేషన్ టైం కోసం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. టైం దొరికితే టైం దొరికితే వేసేయాలన్నట్టు చూస్తున్నట్టున్నారు వాళ్ళు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిజంగా రేవంత్ రెడ్డి బలహీనపడ్డాడు రాజకీయాలలో, కాంగ్రెస్లో ముఖ్యంగా. రాజకీయాల్లో అంటే ఇక ఆయన అర్థం అంటే మస్తు అరుస్తాడు, కానీ కాంగ్రెస్లో బాగా బలహీనపడ్డట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. అసలు ఈ బుజ్జగింపులు జరిగినాయి కదా, మంత్రి పదవులు ఇవ్వకపోతే బుజ్జగింపులు జరిగినాయి. ఎవరిని? మల్రెడ్డి రంగారెడ్డి గారిని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని, ప్రేమ్ సాగర్ రావు గారిని, అందరినీ బుజ్జగించారు కదా. రేవంత్ రెడ్డి పాత్ర జీరో. రేవంత్ రెడ్డికి సంబంధమే లేదు. యాక్చువల్గా ఎవరు ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి, పీసీ చీఫ్ వాళ్ళు చూసుకుంటారు. లేదు మొత్తం మీనాక్షి నటరాజన్ గారు మహేష్ కుమార్ గౌడ్ను వెంబడేసుకొని ఇల్లు తిరిగి ఆమెనే బుజ్జగించేసారు. మహేష్ కుమార్ గౌడ్ అనేది చేసిన మొత్తం పని. శ్రీధర్ బాబు పోయి ప్రేమ్ సాగర్ దగ్గర పోయి ఆయనంతో మాట్లాడించారు. సీఎంతో సంబంధం లేకుండా యాక్టివిటీ నడుస్తుంది మొత్తం. సీఎం పేరు వాడతలేరు, సీఎం మాట లేదు, సీఎం పాత్ర లేదు, సీఎం మనసు లేదు, అసలు ఆయన ఒపీనియనే లేదు దీనిలో. ఏమర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి దీన్ని బట్టి? రేవంత్ రెడ్డి చేసిన తప్పులు చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఉత్తుత్తగానే బీజేపీని పొగిడితే, మోడీ పాల్గొన్న ప్రతి మీటింగ్లో రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేద్దా అని అడగొచ్చు మీరు. పార్టిసిపేట్ చేయడమే కాదు, ఆయన యాక్టివిటీ అంతా వేరే ఉన్నది. మొన్న చూడలేదు దత్తాత్రేయ మీటింగ్లో? దత్తాత్రేయను పొగడొచ్చు, ఆ మీటింగ్ ఆయనది కాబట్టి. ఆయన పర్సనల్ ప్రోగ్రామ్, అది బీజేపీ ప్రోగ్రామ్ కాదు. ఈయన బీజేపీతో ఉన్న రిలేషన్ అంతా చెప్పుకున్నాడు పోయి. ఇప్పుడు కూడా ఇక్కడ బీజేపీ ఎంపీలు ఉన్నారు కదా, బీజేపీ ఎంపీలు ఉన్న దగ్గరనే మినిస్టర్ చేయలే. అది యాదృచ్ఛికమా మరి రేవంత్ రెడ్డి ఎఫెక్టా దేందో తెలియదు. బీజేపీ ఎంపీలు ఉన్న దగ్గర నిజామాబాద్ ఇవ్వలే, తర్వాత చేవెళ్ళ,
రంగారెడ్డి జిల్లా. ఇంకా హైదరాబాద్ ఎట్లా అయ్యలేదు. ఇట్లా ఎనీవే రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు? రేవంత్ రెడ్డిని మొత్తానికే జరుపుదామనే ప్రయత్నంలో ఇదంతా జరుగుతుందా, లేకపోతే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలకు యాక్షన్కు రియాక్షన్ ఉండాలని ఇట్లా చేస్తున్నారా? రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడమే ఒక పెద్ద డిస్టెన్స్గా, లేకపోతే ఏదో పెద్ద ఎపిసోడ్లాగా కనిపిస్తే ఢిల్లీలో కాదు, తెలంగాణలో జరుగుతున్నాయి. డైరెక్ట్ ముఖ్యమంత్రి కళ్ళ ముందర జరుగుతున్నాయి జరిగేటివన్నీ కూడా. ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉంటాడు, ఆయనకు సంబంధం లేకుండానే బుజ్జగింపులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉంటాడు, ఆయనకు తెలియకుండానే మంత్రులు డిసైడ్ అయిపోయారు ఎవరో. ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయిండు, కానీ ఉత్తమ్ కుమార్ని పిలిస్తే తప్ప శాఖలు డిసైడ్ చేసే అవకాశం లేకుండా పోయింది. ఆయన దగ్గర ఉన్న 3 శాఖలకు డైజర్ వచ్చింది. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న శాఖలను ముడివికే పరిస్థితికి వచ్చేసిండ్రు. ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఢిల్లీలో ఇది ఒక పెద్ద ఎపిసోడు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కార్యకర్తలంతా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఎవ్వరు పెద్దగా రెస్పాండ్ అయితే లేరు. ఏమైనా జరిగితే మాత్రం రేవంత్ వెనుక ఎవరు పోతారు, ఎవరు ఉంటారు ఏమో అర్థమైతే లేదు. అట్లాంటి సిచ్యువేషనే ఉంది. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళంతా డిఫర్ అవుతున్నారు రేవంత్ రెడ్డి దగ్గర. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.